హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై లిటిల్ మమ్ టాక్స్. సో ఈవేళ వీడియో వచ్చేసి భవానీ ఐలాండ్ అండి. సో ఇది ఎక్కడుందంటే కనకదుర్గమ్మ గుడి ఉంది కదా, సో దాని డౌన్లో నుండి కొంచెం కిందకి వచ్చామనుకోండి బ్రిడ్జ్ దగ్గర నుండి. సో ఇది మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది భవానీ ఐలాండ్. సో ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అలా గుడికి వచ్చినప్పుడు కూడా ఇలా రావచ్చు అనమాట. ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ఏజ్డ్ పీపుల్ వరకు కూడా ఈ ప్లేస్కి రావచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి మెయిన్లీ, ఎందుకంటే అన్ని రకాల గేమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడికి లోపలికి వచ్చాక రైట్ సైడ్లోనే మనకు పార్కింగ్ చేసుకోవచ్చు. బైక్స్ అయినా కార్స్ అయినా అన్నీ అక్కడే పార్క్ చేయాలి. పార్క్ చేసి అక్కడ టికెట్ తీసుకోవాలండి. సో చిన్నపిల్లలు 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి అయితే 90 rupees, సో పెద్దవాళ్ళకైతే మాత్రం 120 rupees అండి. అక్కడ తీసుకున్న తర్వాత పక్కనే అడ్వెంచర్ గేమ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో అక్కడ లోపల మనం ఆడాలంటే ఇక్కడ గేమ్స్కి మనం టికెట్ తీసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ 150 నుండి ఉంటుంది, ఒక పర్ హెడ్ అనమాట. లేదంటే కాంబో ఆఫర్స్ ఉంటాయి, అక్కడ అవి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అందులో నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను, చూడండి క్లియర్గా, ఆ పిక్చర్ కూడా పెట్టాను అనమాట. సో మనమైతే ఫైనల్లీ బోట్ అయితే ఎక్కేసాం. ఇది కొంచెం చిన్నదే, బట్ 50 members అయితే ఈజీగా పడతారు ఇందులో. సో అందరం చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నామండి ఆ ప్లేస్కి వెళ్ళటానికి. భవానీ ఐలాండ్ అనేది 3 acresలో ఉందన్నమాట. సో ఇక్కడ నుండి చూస్తే కృష్ణ బ్యారేజ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంది. అక్కడ బోటింగ్ కూడా నీట్గా ఉందండి. సో జనాలు ఫ్లోటింగ్ అలా వస్తూనే ఉన్నారు. మనమైతే లోపలికి వచ్చేసాం. ఇదిగోండి, ఒక ఫోటో తీసుకోవడానికి ఇన్ని కష్టాలు ఉంటాయి. సో పిల్లలతోని రావటం అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలండి. వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది బోట్ లేదా సంథింగ్ ఇంకేమైనా మనం ఈజీగా నేచర్ని చూపించి చెప్పినప్పుడే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, ఈజీగా నేర్చుకుంటారు. ఎప్పుడు కూడా పేరెంట్స్కి ఇచ్చేసి మనం ఇండివిజువల్గా ఎంజాయ్ చేయడం కంటే పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తేనే వాళ్ళకి కూడా అన్నీ చూపించుకుంటూ నేర్పించినప్పుడే ఈజీగా నేర్చుకుంటారనమాట. సో ఫైనల్లీ చూసారు కదా, ఇక్కడ ఇలాంటివన్నీ స్టెంట్లు మాత్రమే. మేము ఇవి చూసి చాలా ఎంజాయ్ చేసామండి అసలు లిటరల్లీ. ఇదిగోండి ఫైనల్లీ అయితే మనం అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాము భవానీ ఐలాండ్కి. ఇది మధ్యలో ఉంటుంది, వాటర్ చుట్టూ ఉందండి. సో ఇదిగోండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మేము లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో జనాలు అయితే అలా కంటిన్యూ వస్తూ ఉన్నారు. మేము వచ్చింది 3 o'clockకి. ఆ టైంలో కూడా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు చూసారు కదా. సో ఇది అనమాట. ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా సరే బయట కొనుక్కోండి. ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అంటే ఒక 30 rupees కాస్ట్ ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలనుకుంటే అక్కడైతే 70 rupees వరకు ఉందన్నమాట. సో ఇదిగోండి మా ఫ్యామిలీ అయితే రెడీగా ఉన్నాం మేమైతే వెళ్ళటానికి లోపలికి. ఇదిగోండి పక్కన సైడ్ లెఫ్ట్లో కనిపిస్తుంది కదా లైన్ దగ్గర. సో అక్కడ ఏంటంటే అవన్నీ కూడా ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఉంది. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అనుకోండి, ఈ 3 acres తిరగాలంటే వాళ్ళ వల్ల అస్సలు కాదు. సో చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ తిరగలేము అనుకుంటే మనకి సైకిల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు చక్కగా సైకిల్తో రైడ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే అంత గ్రీనరీ కాబట్టిగా అంత సెక్యూరిటీ ఉందండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేవు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ మనం కంప్లీట్ కూడా చేయొచ్చు అనమాట, ఏమైనా మిస్ అయిపోయినా. సో హాయ్ ఎవ్రీవన్ అంటున్నాడు మా చిన్నోడు. సో ఇక్కడ నుండి ముందుకు వెళ్తుంటే మనం డైరెక్ట్గా అక్కడ రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయండి, అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయి. ఇదిగోండి బోటింగ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రైడ్స్కి మనం వెళ్ళాలంటే ప్రతిదీ కూడా పేడేనండి. అవి బార్గింగ్ చేస్తే తగ్గిస్తారు, కంపల్సరీగా తగ్గిస్తారు. డైరెక్ట్ వాళ్ళు చెప్పిన కాస్ట్ మీరు తీసేసుకోకండి. ఒకసారి 2 సార్లు అడగండి, ఎందుకంటే చాలామంది మనల్ని అడుగుతూనే ఉంటారు. మనం అంతా తిరిగే టైంలోనే అడుగుతారు, కావాలా మేడం వెళ్తారా అని చెప్పేసి. సో అక్కడ నుండి అయితే మనకి రిసార్ట్స్ కూడా కనిపించాయి కదా పక్కనే, అవి కూడా మనకి అక్కడ స్టే చేయొచ్చండి. పర్ హెడ్ అంటే ఫ్యామిలీ లెక్కన ఇలా ఉన్నాయన్నమాట. ఒక స్టార్టింగ్ ప్రైస్ అయితే 1500 నుండి 2500 వరకు ఉన్నాయన్నమాట రూమ్స్. ఇది కూడా నేను చెప్పాను కదా వెహికల్ మీద వెళ్ళి చూడొచ్చని, అదనమాట. అలా వెహికల్ మీద ఇలా వెళ్తూ కూడా మనం మొత్తం ట్రిప్ అంతా కంప్లీట్ టూర్ అంతా చూపిస్తారు. మొత్తం ఈ 3 acres కూడా క్లియర్గా చూపిస్తారు. అదైతే మిస్ అవ్వకుండా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళకి అలా ఎక్కిస్తే సరిపోతుంది. సో స్టార్టింగ్లోనే ఎక్కాలి, మధ్యలో ఎక్కుదామంటే ఎక్కించరు అనమాట. ఫస్ట్ అయితే ఇదిగోండి మేము 5 tickets అయితే తీసుకున్నాము. ఇదైతే 2 rides మేము వెళ్తాం అనుకున్నాం, మా బ్రదర్ నేను. సో ఇదైతే మేమిద్దరం ఎక్కాము. ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ నిజంగానే. సింగిల్ రోప్ పైన మనం సైకిల్ రైడింగ్ చేయడం అనేది అస్సలు ఈజీ కాదు. నిజంగానే షేక్ వచ్చింది, షవరింగ్ వచ్చింది మాకైతే.
బట్ బాగుంది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. అప్పు ఎక్కుతున్నప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ వచ్చింది, పడిపోతామేమో అని. బట్ వాళ్ళన్ని సేఫ్టీలు కట్టారనమాట, మాకు బెల్ట్ పెట్టారు, హెల్మెట్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఇదిగోండి సెకండ్ వన్ ఏమో ఈ రోప్ జంపింగ్ ఉంది కదా, ఇది కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. రోప్ కంటే ఇది వీడియో తీసుకోవడం వల్ల చాలా థ్రిల్లింగ్ అనిపించింది, చాలా బాగుందండి ఇది మాత్రం. సో వీడియో ఎలా వచ్చిందో చూడండి. ఈ వీడియో కోసం ఎక్స్ట్రా 100 రూపీస్ ఇచ్చానమాట. వాళ్ళది కంప్లీట్ స్టిక్ ఉంటుంది, ఆ స్టిక్ పట్టుకుంటే సరిపోద్ది. ఆ స్టిక్ కూడా మనకు కనిపించదు ఇక్కడ మనం పట్టుకున్నట్టు, అంతా అందులోనే క్యాప్చర్ చేస్తుంది అనమాట, ఫుల్ HD 4K. సో అక్కడ నుండి ఇక్కడికి మనం రైట్ సైడ్లోకి వచ్చేస్తే ఈ గేమ్ కనిపిస్తుందండి. ఇది కూడా మా వాళ్ళు ఇంకో 2 టికెట్స్ తీసుకున్నారు. సో ఇది కూడా ఎక్కువ అనమాట, చాలా బాగుందండి, ఇది అస్సలు మిస్ అవ్వద్దు. నిజంగా మనం టికెట్ తీసుకున్న దానికి వర్తి అని చెప్పొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట మా వాళ్ళు ఇది ఎక్కినప్పుడు మాత్రం. అస్సలు ఈజీ కాదు, మనం చూసినంత ఈజీ అయితే అస్సలు కాదు అది ఎక్కటం వాళ్ళు. సో నేనైతే మాత్రం అందరికీ వీడియోస్ చూపిద్దామని తీసాను అనమాట, అంతే. సో ఇదైతే మిస్ అవ్వకుండా తప్పకుండా ఎక్కండి. ఇది 150 రూపీస్ పర్ హెడ్. సో ఇప్పుడు వరకు మేము ఎక్కినవన్నీ కూడా 150 రూపీస్ అనమాట, ఏదైనా ఒక ఈచ్ పర్సన్కి అనమాట. జస్ట్ నార్మల్గా చూసి వచ్చేయాలనుకుంటే చూసి వచ్చేయచ్చు, మన ఇష్టం అది. ఎంజాయ్ చేయాలి, ఎక్కాలి ఫ్రెండ్స్తో అనుకోండి. ఇలాంటి ఎక్కాలని మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎవరు ఎంతవరకు ఎక్కగలరు, ఎన్ని మినిట్స్లో ఎక్కగలరు అని చెప్పేసి కాంపిటీషన్ పెట్టుకొని మంచి ఫన్ అయితే చేసుకోవచ్చు, మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది, హ్యాపీగా చిల్ అవుట్ అవ్వచ్చు అనమాట. చెట్లు అయితే మాత్రం చాలా పెద్దవండి. ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి మనకి సిట్టింగ్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి ఫొటోస్ కోసం. సో నా టీషర్ట్ అది కూడా భలే కాంబినేషన్గా బటర్ఫ్లై భలే వింగ్స్గా అనిపించింది నాకు, వింగ్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. సో ఈ ప్లేస్ అంతా కూడా ఫోటోషూట్కి అనమాట, చాలా బాగుందండి. ఫోటోషూట్ మనం చేసుకోవడానికి వెడ్డింగ్ ఆర్ ఎన్ని బర్త్డే ఫంక్షన్స్ అవి కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి అనిపించింది. ఇంకా చాలా విగ్రహాలు లాంటివి ఉన్నవన్నీ కూడా శిల్పాలు పాడైపోయాయి, అంటే చాలా కాలం అయిపోయిందంటే అన్నీ కూడా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలండి, పెయింటింగ్స్ అవి వేయాలని చెప్పారు. సో లైన్లో ఉన్నాను కదండి నేను కూడా, చూసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మాత్రం మా బుడ్డోళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేశారు. నేను అన్నాను కదా, పిల్లలతో వస్తేనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లిటరల్లీ, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం కూడా ఆ హ్యాపీనెస్ పొందుకుంటాం కంపల్సరీగా. సో పిల్లలు వచ్చారనుకోండి, మనం ఓన్లీ టీనేజ్ అనుకోండి, ఆ టైంలో ఫ్రెండ్స్తో వస్తేనే బాగుంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు ఉంటే కంపల్సరీ పిల్లలతో వచ్చామనుకోండి, వాళ్ళు మనం కలిపి ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది మర్చిపోకుండా ఒక మంచి మెమరబుల్గా ఉంటుంది. ఫ్యామిలీతో వచ్చినప్పుడైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఇదంతా మ్యూజిక్ జోన్ అండి. ఈ మ్యూజిక్ జోన్లో మనం పిల్లలకి నేర్పించవచ్చు, సరదాగా మనం కూడా ప్లే చేయొచ్చు అనమాట హ్యాపీగానే. ఇవన్నీ మా అత్తయ్య గారు చేస్తున్నారనమాట. ఆ పక్కన వాళ్ళ మామూలు చూసి మా దర్శనం చేస్తున్నారు. సో ఇదంతా ప్లే జోన్ అనమాట, సరదాగా మనం ప్లే చేయొచ్చు అనమాట. ఎవరికైనా వచ్చి ఉంటే చక్కగా ఇక్కడికి వచ్చి ప్లే చేయొచ్చు. అవన్నీ ఫ్రీయే, అవేవి కూడా కాస్ట్ ఏమీ లేదండి. సో మేమైతే సగం వరకు వచ్చాము, ఇంకా చాలా ఉంది తిరగటానికి. ఇక్కడ నుండి అలా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నుండి మనకి పక్కన షాపులు కనిపిస్తాయి, ఫుడ్ అవి. అమరావతి, ఇదిగోండి అమరావతి అని ఉంది కదా, సో అది ఫుడ్ కోర్ట్ అనమాట. సో మనం ఆ రెస్టారెంట్ అది అందులోకి వెళ్ళి ఫుడ్ తినాలనుకుంటే లంచ్ డిన్నర్ అవి కూడా ఉంటాయంట అక్కడ. సో అవి కూడా తినొచ్చు, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని క్లియర్గా బయట నుండి అర్థమైపోతుంది. మేము అందుకనే బయట నుండి వచ్చాము. సో ఫైనల్లీ అయితే ఇదిగోండి, నేను ఫస్ట్ థంబ్నెయిల్లో కూడా పెట్టాను, ఇప్పుడు కూడా పిక్చర్ పెడుతున్నాను చూడండి. సో సేమ్ టు సేమ్ అలా ఉండేది, అలా అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ పెయింటింగ్స్ పోయాయంట. సో ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేస్తారంట, మొత్తం పెయింటింగ్స్ అన్నీ వేసి కన్స్ట్రక్షన్స్ అన్నీ మళ్ళీ మొదలు పెడతారంట కొన్ని రోజుల్లో. సో ఇది ఏంటంటే ఇది కంప్లీట్ బోటింగ్ జోన్ అండి.
ఇక్కడ నుండి మనం సిట్టింగ్ కూర్చొని చూడవచ్చు, అంటే బోటింగ్కి వెళ్ళిన వాళ్ళు చూడొచ్చు, పిల్లల్ని చక్కగా ఇక్కడ అలా ఆడించవచ్చు. అండ్ బాగా ప్లాన్ చేసి పెట్టారనిపించింది నాకు పిల్లల కోసం. ఇక్కడ చక్కగా ఈ జంపింగ్ బాగుంది. నెక్స్ట్ ఏమో అక్కడ పేరెంట్స్ ఇలాంటి వాళ్ళు కానీ ఫ్రెండ్స్ అని ఎవరైనా సరే అలా వెళ్ళి అక్కడ బోటింగ్ చేయాలనుకుంటే బోటింగ్ చేయడానికి వెళ్ళిపోవచ్చు. పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు చూసి ఎంజాయ్ చేయడానికి అక్కడ సిట్టింగ్ చైర్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూర్చొని కూడా చూడొచ్చు. సో ఇదిగోండి, ఇక్కడైతే పర్ హెడ్ అయితే మాకు 500 చెప్పారు. మేము బార్గెన్ చేసిన తర్వాత మాకు తగ్గించారనమాట. కొంచెం మనం అడగాలి, అడగకపోతే అసలు తగ్గించరు, చాలా ఉంటాయి అక్కడ. సో మనం అడిగి తగ్గించమంటే కంపల్సరీ తగ్గిస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట జోన్స్ అనేవి, బోటింగ్ జోన్స్. సో చూసుకొని మంచిగా ప్లాన్ చేసుకొని అడగండి. ఇదైతే బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చండి. ఎంటైర్ ట్రిప్కి మొత్తానికి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. సో వీడియో అయితే కంప్లీట్గా చూసాను. ఇది కెమెరా వాళ్ళ కెమెరాతో తీసింది అనమాట, డైరెక్ట్ కెమెరాలో తీసింది, ఫోన్లో కాదు. ఇది పర్ హెడ్ 200 150 తీసుకున్నారు కెమెరాకి మాత్రం. ఖుషి అనమాట. మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే అంత బాగా ఎంజాయ్ చేస్తాం ట్రిప్. సో ఇక్కడ నుండి మనము లెఫ్ట్లో నుండి వచ్చేసాం అనుకోండి, మనకి ఇలాగా వెళ్తూ ఉంటే ముందుకి ఇంకా 1 by 1 జోన్స్ అనేవి, గేమ్స్ మొత్తం అన్నీ కనిపిస్తాయండి. ఇదంతా ఫోటోషూట్కి అనమాట. మన ఫొటోస్ తీసుకోవచ్చు, వాళ్ళే కాపీ కూడా ఇస్తారంట. 100 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇది కార్కి అయితే 100, వాళ్ళు వీడియో తీయడానికి అయితే 100 అనమాట. కొంచెం క్వాలిటీగా తీసి మనకి ఇలా ఎడిటింగ్ చేసి అన్నీ అక్కడికక్కడే అన్నీ చేసేస్తారండి. జస్ట్ 5 నిమిషాల్లో చేసి అన్నీ కలిపి ఇచ్చేస్తారన్నమాట. బాగుంది కదండి వీడియో. మీరు కూడా వీలైతే చేయించుకోండి, ఎందుకంటే ఒక మెమరబుల్గా ఉంటుంది కదా పిల్లలతో వెళ్ళినప్పుడు. ఇలా సరదాగా ఒక మంచి వీడియో అనే క్లిప్ అనేది ఉంటే బాగుంటుంది. మన ఫోన్లో ఇంత బాగా అయితే రాదు, ఇంత క్లారిటీగా. బాగుంది కదండి వీడియో. మీరు కూడా వీలైతే చేయించుకోండి, ఎందుకంటే ఒక మెమరబుల్గా ఉంటుంది కదా పిల్లలతో వెళ్ళినప్పుడు. ఇలా సరదాగా ఒక మంచి వీడియో అనే క్లిప్ అనేది ఉంటే బాగుంటుంది. మన ఫోన్లో ఇంత బాగా అయితే రాదు, ఇంత క్లారిటీగా. సో ఇదిగోండి, ఇక్కడ నుండి కొంచెం ఇలా లోపలికి వెళ్ళామనుకోండి మనం. సో ఇక్కడ నుండి మనకి ఎలిఫెంట్లు అనేవి, నెక్స్ట్ ఏమో డైనోసార్స్ చాలా కనిపిస్తాయండి. సో నేను అక్కడ వీడియో తీయలేదు, అసలు ఏవి కూడా క్లిప్ అనేది తీయలేదు అనమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసినట్లయితే చాలా బాగుంటుంది. అసలు నిజంగానే రియల్గా కనిపిస్తాయి, మనకు అనిపిస్తుంది రియల్గా ఉన్నాయేమో అనిపిస్తుంది కంపల్సరిగా. సో అక్కడ ఉన్నాయి చూసారండి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న గేమ్స్ ఏవి కూడా
పెయిడ్ కాదు, అన్నీ ఫ్రీ అండి. ఈ రైట్ సైడ్ ఇప్పుడు చూపిస్తాను కదా, ఇవి మాత్రం అన్నీ పెయిడ్ అనమాట. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, చక్కగా స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టారు కదా, జస్ట్ చిన్నది వాటర్ ఫాల్. సో అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇదిగోండి పెద్దది కూడా పిల్లలకి ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా మొత్తం రోబోట్ గేమ్స్ అన్నీ, ఎలక్ట్రికల్ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు. అండ్ ఎగ్జిబిషన్లో మనకు పెడతారు కదండి, సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడే పెయింట్ వేసామని చెప్పారు మాకు, లేదంటే కొలంబస్ ఎక్కాలనుకున్నాం మేము, బట్ అది ఎక్కడానికి అవ్వలేదన్నమాట, పెయింటింగ్ వేయడం వల్ల ఆగిపోయాం. సో లోపల క్రికెట్ ఆడాలనుకునే వాళ్ళు గర్ల్స్ కూడా ఆడొచ్చు అనమాట. అది మిషన్ ద్వారా అవుతుంది క్రికెట్ అనేది, ఎవరు మనకి రారు, బట్ మనమే ఆడుకోవాలన్నమాట. సో ఇదిగోండి లోపల ప్రైజెస్ అన్నీ కూడా ఇలా ఉన్నాయండి. సో మీకు ప్రైజ్ చూసి కూడా మీరు అక్కడ గేమ్స్ అనేవి ఆడొచ్చు అనమాట. ప్రతిదీ మ్యాక్సిమం 100 ఉందండి. సో మా వాడైతే ఇదిగోండి మా అత్తయ్య గారు మా పెద్దోడు ఇద్దరు కలిపి రైడింగ్కి వెళ్ళారనమాట, కార్ రైడింగ్. సో వాళ్ళిద్దరు ప్రజెంట్ ఉన్నారు. సో ముందు ఆల్రెడీ నలుగురు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఆడేసి, తర్వాత వీళ్ళిద్దరూ ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో పెద్దవాళ్ళు కూడా ఇలా తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు కూడా కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. అప్పుడప్పుడు ఎలా వచ్చి ఎప్పుడూ లైఫ్లో ఏం చేయరు ఇలాంటివి అంటే, కొంచెం మనకన్నా మన పేరెంట్స్ లాంటి వాళ్ళు కొంచెం తక్కువ ఎలాగ వెళ్ళటం అంటే ఏమైనా అనుకుంటారని, లేదంటే వాళ్ళు కొంచెం భయంతో ఉంటారు. సో ఇలా బయటికి సరదా తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు కూడా మెంటల్గా కొంచెం రిలీఫ్ అవుతారన్నమాట. సో ఫుల్గా ఎంజాయ్ మాత్రం బాగా చేశారు మా అత్తయ్య మాత్రం, నిజంగానే చాలా రోజుల తర్వాత అలా చూసాను అనిపించింది నాకు. సో మేము అందరం ఏమో పిల్లలు పట్టుకొని మేము ఎలా ఉంటే, వాళ్ళేమో ఫుల్గా నాని కొడుకులు ఇద్దరు కలిపి చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తే మా చిన్నోడు అసలు చూసి ఊరుకుంటాడా, వీడు కూడా కావాలని గోల్ పెట్టి ఇక్కడ వీడిని కూడా ఇలా కూర్చోబెట్టాము. సో ఇంక ఈచ్ వన్ ఏది ఎక్కాలన్నా సరే ఇక్కడ లోపల ఉన్నవన్నీ ఫుల్ ఏసీ ఉందండి. సో ఏదైనా 100 రూపీస్ అనమాట. ఇది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు అసలు, నిజంగానే ఈ టోటల్ ట్రిప్ అంతా నాకు ఏదో ఒక్కటి మంచి మెమొరబుల్ అని చెప్పాలి. ఎందుకంటే అన్నీ బాగా ఎంజాయ్ చేశాను అనమాట, ఏది మిస్ అవ్వలేదు నేను. సో ఇది మాత్రం అసలు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది నాకు కంప్లీట్గా. నాకు ఇంటికి వచ్చిన తర్వాత 2 నుండి 3 డేస్ వరకు చాలా మైండ్ అంతా బాగా మైగ్రేన్ హెడ్ఏక్ వచ్చినట్టు అయిపోయింది. కానీ అక్కడ ఉండి ఎంజాయ్ చేసినప్పుడు మాత్రం చాలా భయపడ్డాను నిజంగానే. ఆ డైనోసార్స్ అన్నీ పైకి వచ్చేయడం చాలా దారుణంగా అనిపించింది. చాలా బాగుంది. ట్రెక్కింగ్లోనే మనం వెళ్తాం అన్నమాట లోపల. అది 3D ఎఫెక్ట్ అనమాట కంప్లీట్గా. అదొక గేమ్లో మనం వెళ్తుంటే మనతో పాటు డైనోసార్స్ మన పైకి వస్తాయి అన్నమాట. సో ఫైనల్ అయితే అక్కడ నుంచి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చాక మరి వాళ్ళన్నీ ఎక్కించినప్పుడు మా చిన్నోడు ఎక్కపోతే బాగోదు కదా, మా హ్యాండ్సీ మా బుడ్డోడు ఇద్దరు కలిపి అనమాట. ఈ వీడు కూడా మా స్కైలర్ కూడా కారు ఎక్కానంటే వాడిని కూడా ఎక్కించాం. సో ముగ్గురికి ఫోటోల వరకు మాత్రమే అనమాట. అంటే ట్రిప్కి అయితే వెళ్ళలేదు వాళ్ళకి, ఎందుకంటే పర్ హెడ్ 100 రూపీస్ చెప్పారు వాళ్ళు, తగ్గించలేదు ఇంకా. సో ఫైనల్ అయితే పిల్లలం పెద్దలం అందరం ఎంజాయ్ చేసామండి. ఈ ట్రిప్లో ఎక్కడ ఎవరూ తగ్గలేదన్నమాట. సో కంపల్సరీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ వెళ్ళొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అన్నీ ఇంకా చాలా ఉన్నాయండి. మేము చాలా తక్కువ, మాకు టైం సరిపోలేదు మెయిన్లీ, ఎందుకంటే మేము చాలా లేట్గా వెళ్ళాము. 3:30కి వెళ్ళాము అనమాట. అందువల్ల బాగా లేట్ అయిపోయింది మాకు. 6:30 వరకే కదా. ఇదే లాస్ట్ బోట్ అండి. సో చూసారు కదా, బోట్ లోపల కూడా మనకి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు చక్కగా. ఏసీ అండి, లోపల కూడా ఫుల్ ఏసీలో ఉంటుంది. అండ్ సిట్టింగ్ కూడా చాలా బాగుంది. సో మేమైతే పైకి వెళ్ళిపోయాం. పైనుండి అపరెన్స్ చాలా బాగుంటుంది కదా చూడటానికి, వ్యూ పాయింట్ అంతా అని. సో పైకి వెళ్ళిపోయాక పైన ఇదిగోండి చాలామంది ఉన్నారనమాట మాతో పాటు. సో ఫుల్గా వీడియో అయితే మొత్తం అన్ని డీటెయిల్స్తో క్లియర్గా పెట్టానని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయండి. అవన్నీ మీరు వెళ్ళి డైరెక్ట్ పర్సనల్గా చూసి ఎక్స్పీరియన్స్ అనేది మీరు కూడా మంచి కామెంట్లో నాకు పెడతారని అనుకుంటున్నాను. సో నా వైపు నుండి స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే దాని నుండి నేను ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.